దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుండి 25 వరకు చదువుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. గొడ్డు సాకిరీ చేస్తున్నారు. అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు పడుతున్నారు. అనేకమైన శ్రమల్లో ఉన్నారు. వాటి విషయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అది మనం చదువుకుందాం. అలాగనే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, ఫరో చనిపోయాడు, కొత్త రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు. వెట్టి పనులు అంటే భయంకరమైన పనులు. తిండి సరిగా పెట్టేది కాదు, పని చేయాలి, పని మాత్రం చేయాలి, నిద్రపోవద్దు. అర్థమవుతుందా? అంత వెట్టి పనులు చేస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తారు? మొరపెట్టుచుండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, బాధపరుస్తున్నారో, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి పోతుంది. అందుకే దేవుని నమ్మాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు బాధ పెడుతున్నప్పుడు, వెట్టి పనులు చేపించుకుంటున్నప్పుడు, వారు ఏడుస్తూ ప్రార్థించినప్పుడు వారి మొర దేవుని సన్నిధికి చేరింది. నువ్వు అనుకుంటుండొచ్చు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మనవి వినట్లేదు అనొచ్చు. కానీ దేవుడు నీ మనవి వింటున్నాడు. కాబట్టి నీకు దేవునికి మధ్యలో అడ్డుగోడగా పాపం ఉంటుందేమో, అవిశ్వాసం ఉంటుందేమో, అపనమ్మకం ఉంటుందేమో, లేదా దేవుని దుఃఖపెడుతున్నావేమో, బాధ పెడుతున్నావేమో, గాయపరుస్తున్నావేమో. నీ తప్పును ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన ఇచ్చే పరిశుద్ధతను, పవిత్రను పొందుకో. ఆయన ఇచ్చే రక్షణలో ఎదుగు. దేవుని వాక్యం, ఆయన వాక్యంలో ఎదిగి గొప్ప వ్యక్తిగా అవు. అప్పుడు దేవుడు నీ మొర వింటాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు దేవుడు ఎలా రెస్పాండ్ అవుతుండో చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని దేవుడు నీ మూలుగును కూడా వింటున్నాడు. భయపడకు, అద్భుత కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు నీ మూలుగులు కూడా విన్నాడు. భయపడకుము, అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ మూలుగులు వింటున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో అద్భుతం చేశాడు. విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. వాళ్ళ పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, నీ పిల్లలు నేను తీసుకొస్తాను, ఐగుప్తు దేశం నుంచి మళ్ళీ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొస్తానని ఆ ముగ్గురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏం చేస్తానంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటుండు. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నీ పట్ల వాగ్దానం చేశాడంటే దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేంత వరకు నీవు కుడి ఎడమలకు తొలగకూడదు. అపనమ్మకము, అనుమానము, అవిశ్వాసం ఎంత మాత్రం కూడా కలగకూడదు. ఆయన ఇచ్చే వాగ్దానం పొందేంత వరకు విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి నిన్ను పరీక్షించుకో. ఒకసారి ఆలోచించి వారి మొర ఏంటంటే దేవుని యొద్దకు చేరెను. వారి మూలుగులు విని, చూసారా, దేవుడు తన పితరులను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూచెను. నిన్ను చూస్తున్నాడు దేవుడు. అందుకే ఆగరు
మన దేవుడికి చూచుచున్న దేవుడవు నీవయ్యా అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకు చిన్నోడు ఏడుస్తున్నప్పుడు ఆ పొదకాడ పడేసి వాడికి ఎదురుగా ఉండి ఏడుస్తూ, తల్లి నేను ఈ పశువుని మరో చూడలేనయ్యా, నన్ను చంపేయి అని ఏడుస్తున్నప్పుడు ఆగరు నీకేమొచ్చింది, నేను వాడిని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అక్కడ ఒక నీటి ఊటను పుట్టించి, నువ్వు సమృద్ధిగా నీరు తాగు, ఆ పిల్లవాడికి నీళ్ళు తాగిపించు, నేను అతన్ని దీవిస్తాను, 12 మంది రాజులను అతన్ని గర్భం నుంచి తీసుకొస్తానన్నాడు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆగరు మొర విన్న దేవుడు నీ మొర కూడా వింటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మొర విన్న దేవుడు నీ మొర కూడా వింటున్నాడు. 4వ చెప్తున్నాడు, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నీ యందు లక్ష్యముస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ దుఃఖము తొలగించి భయపడకు. నీ దుఃఖము నిట్టూర్పును దేవుడు చూస్తున్నాడు. అందుకే నీకు నీ విడుదల సమీపించబోతుంది. దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు, శ్రమల నుంచి విడిపించబోతున్నాడు, బాధల నుంచి విడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టుకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, ఆదరించినందుకు వందనాలు. అనేకమైన విషయాలు ప్రభువా మీరు నేర్పించారు. అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నానా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభా, ఇశ్రాయేలు మొర మీ వద్దకు చేరెను. అయా ప్రభా, మీ మూలుగును విని అని ప్రభా మేము మాకు నేర్పించావు తండ్రి. మీరు తండ్రి అబ్రహాం, ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అలాగే ప్రభా, ఇశ్రాయేలు పట్ల మీరు లక్ష్యం ఉంచిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మొర కూడా వింటున్నావు, మా మొర కూడా నీ సన్నిధి చేరుతుంది, మా దుఃఖాన్ని కూడా చూస్తున్నావు. అందుకే నీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు చూసే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. అయ్యా, అనేకమైన బాధలు కష్టాలతో ఉంటున్నారు తండ్రి. వారి బాధలు కష్టాలు తొలగించు, మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించు నాయన. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే కృప చూపండి, మీ దీవెనలు అనుగ్రహించండి, మీ దీవెనలు దయచేయండి. ప్రతి సమస్య నుంచి విడిపించండి, ప్రతి బాధ నుంచి, కష్టం నుంచి విడిపించండి. నీ బిడ్డలను ఎవరైతే వెట్టి పనులు చేపిస్తున్నారో, బాధ పెడుతున్నారో వాళ్ళను క్షమించండి. అయ్యా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని అడుగుచున్నాం. అయ్యా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం. నేను నమ్ముకున్నారయ్యా ప్రభా. అయ్యా, వీళ్ళను తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనలు ఆశీర్వాదంతో నింపి మహిమ పొందమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్.